అందరికీ నమస్కారం. సాధారణంగా చేప ముక్కలతో చేసుకునే చేపల వేపుడు కంటే కూడా ఇలా మొత్తం చేపంతటితో చేసుకునే చేప వేపుడు కొంచెం క్రేజీగా ఉంటుంది. ఎంతో రుచిగా ఉండడంతో పాటు చాలా సింపుల్గా ఈజీగా చేసుకోగలిగే ఈ చేప వేపుడు కోసం ఇక్కడ నేను 2 మీడియం సైజులో ఉండే బంగారు తీగల్ని తీసుకుంటున్నాను. ఎంతకంటే చిన్న సైజులో ఉండేవైనా ఈ సైజులో ఉండేవైనా తీసుకోవచ్చు. లోపల పొట్టంతా తీసేసి చక్కగా కడిగి క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా దగ్గరగా ఘాట్లు పెట్టుకుని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్లో రుచికి సరిపడా ఉప్పు, ఫిష్ ఫ్రైకి మంచి కలర్ రావడం కోసం స్పైసీ తక్కువ ఉండే కారాన్ని 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూను పసుపు వేసుకొని 1/2 స్పూను వేయించి దంచిన జీలకర్ర పొడి, 1 స్పూను గరం మసాలా, 2 స్పూన్ల ధనియాల పొడి, 1/2 స్పూను మిరియాల పొడి వేసుకొని బైండింగ్ కోసం 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, ఈ చేప వేపుడు క్రిస్పీగా రావడం కోసం 2 స్పూన్ల బియ్యం పిండి కూడా వేసుకొని తినే కారానికి తగ్గట్టు 1 స్పూను పచ్చిమిర్చీలను దంచిన పేస్ట్ వేసి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అవసరమైతే 1-2 స్పూన్ల వరకు నీళ్లు వేసుకుని ఇదంతా ఒక పేస్ట్లా రెడీ చేసుకోవాలి. ఇలా అంతా చక్కగా కలిపిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకుని ఇదే స్టేజ్లో ఉప్పు, కారం లాంటివన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కలర్ ఇంకొంచెం బాగా రావడం కోసం అని చెప్పి మరొక స్పూన్ కారాన్ని వేస్తున్నాను. మీకు కావాలంటే న్యాచురల్ ఆర్గానిక్ ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు. అయితే ఈ మసాలా మరీ జారుగా కానీ గట్టిగా కానీ కాకుండా ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉండేలా కలుపుకున్నట్లయితే చేపలకి చక్కగా పట్టుకుంటుంది. ఇప్పుడు ఈ మసాలా అంతా చేపలకి లోపల వరకు పట్టేలా చక్కగా పట్టించి మసాజ్ చేసినట్టుగా రుద్దాలి. చేపలకి మసాలా పట్టించిన తర్వాత ఒకసారంటూ నూనెలో వేయించినట్లయితే ఇంకా మనం టేస్ట్ ఏమీ అడ్జస్ట్ చేయలేం కాబట్టి ఈ పేస్ట్లో అన్నీ కలిపిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకుని అన్నీ ఇదే స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. లోపల బయట కూడా ఇలా చక్కగా పట్టించుకున్న తర్వాత రెండో చేపకు కూడా ఇలాగే పట్టించుకోవాలి. వీటిని ఒక గిన్నెలో వేసుకొని మూత పెట్టి రాత్రంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒకవేళ టైం లేనట్లయితే గంట పాటు మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టుకున్నా పర్లేదు. కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే ఉప్పు కారాలన్నీ చక్కగా పట్టి వేగినప్పుడు మంచి రుచిగా ఉంటుంది. అయితే ఇక్కడ నార్మల్ ఫ్రిడ్జ్లో మాత్రమే పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఐస్ గడ్డలా తయారైపోయి నార్మల్ స్టేజ్కి రావడానికి 3-4 గంటల పైనే టైం పడుతుంది. ఇలా చక్కగా మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని రాత్రంతా అలా ఉంచుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయం బయటికి తీసుకొని ఇది నార్మల్ టెంపరేచర్కి వచ్చే వరకు బయటే ఉంచుకోవాలి. ఈ చేపలు నార్మల్ టెంపరేచర్లోకి రాకుండా ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే నూనెలో వేయించినట్లయితే లోపలంతా పచ్చిపచ్చిగా ఉండి సరిగా వేగవని గుర్తుంచుకోవాలి. ఇవి ఇలా కొంచెం చల్లదనం పోయి నార్మల్ టెంపరేచర్లోకి వచ్చేసరికి ఇలా కొద్దిగా నీళ్లు ఊరి ఉంటాయి. అవి రాకుండా చేపల్ని మాత్రమే వేయించుకోవాలి. తర్వాత ఇవి వేయించడం కోసం స్టవ్ మీద అడుగు మందంగా ఉండే పెనాన్ని పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఇండస్ వ్యాలీ కాస్ట్ ఐరన్ తవాని వాడుతున్నాను. ఇది చాలా మందంగా ఉండి అస్సలు అడుగు పట్టేయకుండా ఉంటుంది. అయితే చేపలకుండే స్కిన్ వేయించేటప్పుడు పెనానికి అంటుకుని పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను 1 చుక్క నూనె వేసి పెనమంతటికి బాగా రాసి కొద్దిసేపు వేడి చేసినట్లయితే పెనానికి ఏమాత్రం అతుక్కోకుండా చక్కగా వేగుతుంది. తర్వాత చేప వేయించడం కోసం సరిపడినంత నూనె వేసుకొని నూనె కొంచెం కాగిన తర్వాత నార్మల్ టెంపరేచర్లోకి వచ్చిన ఈ చేపని ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. ఇవి కొంచెం పెద్ద సైజులో ఉండే చేపలు కాబట్టి ఒక్కొక్కటిగా వేస్తున్నాను. అలాగే ఇది వేయించేటప్పుడు మంట లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వేయించుకోవాలి. ఎందుకంటే చేప కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి లోపల వరకు వేగడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అయితే చేపంతా ఈక్వల్గా వేగేలా పెనాన్ని కొంచెం అటు ఇటు కదుపుతూ వేయించుకోవాలి. దాదాపు 10 నిమిషాల పాటు ఒక పక్క వేగిన తర్వాత ఇలా నెమ్మదిగా రెండో వైపుకి టర్న్ చేసి రెండో వైపు కూడా చక్కగా వేయించుకోవాలి. ఇక్కడ నేను కొంచెం తక్కువ నూనెతోనే వేయిస్తున్నాను. మీకు చేప బాగా క్రిస్పీగా వేగాలి అనుకుంటే బాగా ఎక్కువ నూనెలో డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే క్రిస్పీగా కరకరలాడుతూ వేగుతుంది. ఇది ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులో మంచి ఫ్లేవర్ కోసం 2 రెమ్మల కరివేపాకుని పెట్టి ఈ వాసనంతా చేపకు పట్టేలా వేయించుకోవాలి. ఇలా చేప పైన కింద వేగిన తర్వాత అవసరమైతే మధ్యలో కొంచెం నూనె వేసుకొని సెంటర్లో ఉండే పార్ట్ కూడా చక్కగా వేగేలా ఈ విధంగా చేపని కొంచెం పక్కకి వంచి వేయించుకోవాలి. అయితే కరివేపాకు ఆల్రెడీ వేగిపోయింది కాబట్టి కరివేపాకును తీసి పక్కన పెట్టేశాను. ఈ పెనం మందంగా ఉండి వేడిని ఈక్వల్గా స్ప్రెడ్ చేస్తుంది కాబట్టి చేపంతా చక్కగా వేగుతుంది. ఈ పెనం కానీ అలాగే
ఇండస్ వ్యాలీలో ఉండే ఏ ప్రోడక్ట్స్ అయినా ఆర్డర్ చేయాలనుకున్నట్లయితే ఈ వీడియో క్రింద ఉండే డిస్క్రిప్షన్ బాక్స్ నుంచి ఆర్డర్ చేసుకున్నట్లయితే అప్ టు 40% డిస్కౌంట్తో పాటు స్పైస్ ఫుడ్ అని మన ఛానల్ కూపన్ కోడ్ ఎంటర్ చేసినట్లయితే 12% ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా పొందొచ్చు. చేపని అన్ని వైపులా చక్కగా ఇలా కదుపుతూ వేయించుకొని క్రిస్పీగా అయిన తర్వాత వేడివేడిగా పప్పుచారు సాంబార్తో కానీ లేదా సింపుల్గా స్నాక్లా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా సర్వ్ చేసుకునేటప్పుడు చక్కగా నూనెలో వేయించుకున్న పచ్చిమిర్చీలతోటి ఉల్లిపాయ ముక్కలు నిమ్మరసం పిండుకుని సర్వ్ చేసుకోవడమే. ఎక్కువ నూనె పీల్చకుండా సింపుల్గా ఈజీగా చేసుకోగలిగే ఈ టేస్టీ ఫిష్ ఫ్రై మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.